సోలార్ ప్యానెల్స్ మామూలుగా మనం చిన్న ఇంటి పైనైనా పెట్టుకోవచ్చు. ఒక ప్యానెల్ పెట్టుకుంటే ఒక చిన్న ఇంటికి కరెంట్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 2 పెట్టుకుంటే మిడిల్ క్లాస్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ ఎక్కువ మంది ఎందుకు కొంటలేదంటే ఒకటి కాస్ట్. రెండోది ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు పెట్టుకోవచ్చు. కానీ సమస్య ఎక్కడొస్తుంది? అంత భారం భరించాలి. అంటే ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తుంది. మిగతాది వీళ్ళు డబ్బులు కట్టుకోవాలి. అది నెలవారీకి కట్టుకుంటే కరెంట్ బిల్లు అంటే ఇది ఎంత ఎక్కువవుతది? ఇదొక ఇష్యూ ఉంటది. ఎందుకంటే లక్షల్లో అప్పులు చేయడానికి ఎవరు సిద్ధపడరు. మూడోదొచ్చేటప్పటికి ఈ ఇల్లు సింగిల్ ఫ్లోర్ ఉన్నటువంటి హౌసెస్ మీద పెడితే గబక్కన పోయేవాడు రాయేసినా లేకపోతే ఏదైనా జరిగినా ఏ చెట్టు మొక్క కొమ్మ పడితే అవి పగులుతాయి అన్నాడు. ఇప్పుడు ఆటిట్లలో కొత్త మోడల్ వచ్చిందంటే 1000x స్ట్రాంగర్ థిన్నర్ ఇప్పుడు తాజాగా వచ్చినాయట. న్యూ ప్యానెల్స్ భారీ ఎత్తున తయారు చేశారట జర్మనీ సైంటిస్టులు. ఇవి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారట. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో సోలార్కి సంబంధించినటువంటి ప్యానెల్స్లో సరికొత్త విప్లవం తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.